నమస్కారం నా పేరు తరుణి ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేక దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ తీరుపై మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు నిందితులు అరెస్ట్ దుర్వ్యసనాలకు లోనై దాడికి దిగారన్న క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు విస్తృత శ్రేణిలోని బస్సుల సోయగాలతో ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామన్న మేనేజర్ నవీన్ దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు సుమన్ డిమాండ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ఆస్కారం లేకపోవడంతో టీడీపీ నేతలు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణం ఉందని అన్నారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి కుయుక్తులను తిప్పికొడతామని ప్రజలే తమ బలమని అన్నారు తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు 10 మంది సుమారుగా 15 రోజులు 650 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనార్థమై వచ్చారు వీరందరూ కూడా దర్శనం చేసుకునేటువంటి సమయంలో నేను నా నియోజకవర్గ యువకులు వీరందరితో పాటుగా నేను కూడా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వామివారిని సేవించడానికి రావడం జరిగింది అంటే కలిలో వెంకట నాయకుడే దైవం అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులు స్వామివారిని ఏదైతే వేడుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చేటువంటి వరదులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు వారి దివ్య సన్నిధిలో వీరి పాదయాత్ర ఏదైతే ఉందో చాలా ఎక్కడా కూడా చిన్న విఘ్నం కలగకుండా పరిసమాప్తమై స్వామివారి పూర్తి అనుగ్రహానికి వారందరూ పాత్రులయ్యారు వారితో పాటు మేము కూడా పాత్రులయ్యాము ఈ రాష్ట్రంలో సుభిక్ష పాలన జరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి సంక్షేమాన్ని స్వామివారి పూర్తిగా ఆశీర్వదించాలని సంక్షేమ ఫలాలు పేదలకు అందాలని ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారో నగరంలోని పందిమెట్ట జంక్షన్ లో ఓ వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు మీడియాకు వివరించారు నగరానికి చెందిన నర్సింగ్రావు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు డ్యూటీ అనంతరం బైక్ పై ఇంటికి వస్తున్నాడు బైక్ ఆగిపోవడంతో బండిని నడుపుకుంటూ పందిమెంట వైపు వెళ్తున్నాడు అదే మార్గంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు నర్సింగ్రావును బెదిరించి కత్తితో దాడికి పాల్పడ్డారు అతని వద్ద ఉన్న నగదు గోల్డ్ చైన్ ను అపహరించుకుపోయారు బాధితుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్టు చేశామని క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు తెలిపారు నిందితుల్లో 2 మైనర్లు ఉండటంతో వారిని జువైనల్ హోమ్ కు తరలించామన్నారు ఈ సమావేశంలో సిఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఆయిల్ కొట్టించుకుందామని చెప్పి ఈ సర్క్యూట్ హౌస్ పక్కన పందిమెట్ట వైపు ఉంటే ఆ రోడ్లో ముగ్గురు కురవాళ్ళ బండిని ఆపి ఆయన బెదిరించి కత్తితో చిన్న గాయపరిచి ఆయన దగ్గర ఒక 200 రూపాయలు క్యాష్ అట్లాగే 1.25 తులం వెయిట్ ఉన్న బంగారం చైన్ని లాక్కున్నారు లాక్కుని రోబరీ చేయడం జరిగింది ఆయన వెంటనే ఆయనకు చిన్న చేతికి ప్రొటెస్ట్ చేస్తే కత్తితో బెదిరించి ఆయనకి గాయం కూడా చేశారు ఆయన ఇమ్మీడియట్గా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మన సిఐ నాయుడు గారు సుహాద్రి నాయుడు గారు అట్లాగే శ్యామ్ సుందర్ ఎస్ఐ గారు సిబ్బంది నేరస్థలాన్ని విజిట్ చేయడం జరిగింది అయితే అక్కడ అనుమానంగా ఉన్న కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చి వెరిఫై చేయగా అందులో ఒక ముగ్గురు సస్పెక్ట్స్ దొరికారు ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే ఒక అతని పేరు రూబెన్ కుందన్ ఓబెన్ చైతన్య వీళ్ళ ముగ్గురు కూడా మన రామనగర్ వెనకాల ఉన్న పితాని దెబ్బ రామనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వీళ్ళ ముగ్గురు కూడా గంజాయికి అలవాటు పడి ఆ సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్న కుప్పల్లో గంజాయి తాగుతూ ఉంటారు వారేమో గంజాయి తాగి ఆ మత్తులో రోడ్డు మీదకి వచ్చేసరికి నవ్య నూతన వస్త్రాలు నమ్మకమైన ధరలు లేటెస్ట్ ఫ్యాషన్స్
సాంప్రదాయ దుస్తులు, పట్టు, ఫ్యాన్సీ చీరలతో పాటు అన్ని రకాల వస్త్రాలకు పెట్టింది పేరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పండుగ సీజన్ స్పెషల్ ఆఫర్స్ తో మాల్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. కుటుంబం అంతటి సరిపడే వస్త్రాలను అందుబాటు ధరలకి అందిస్తూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేకతను చాటుతోంది. విశాఖలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సకుటుంబ వస్త్ర నిలయంగా వినియోగదారుల మన్ననలు పొందుతోంది. పట్టు, ఫ్యాన్సీ చీరలతో పాటు డిజైనర్ శారీస్ మగువలను కట్టిపడేస్తున్నాయి. విస్తృత శ్రేణి, విభిన్న వెరైటీల్లో శారీస్ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. యూత్ ట్రెండీ ఫ్యాషన్స్ యువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మెన్స్ వేర్, జీన్స్, టీషర్ట్స్, కుర్తీస్, వెస్ట్రన్ వేర్ ఇలా అన్ని బ్రాండ్ల వస్త్రాలు అందుబాటు ధరలో అందిస్తున్నారు. ఇక చిట్టిపొట్టి చిన్నారులకైతే బోలెడన్ని వెరైటీలు భలే భలే అనిపిస్తున్నాయి. జగదాంబ జంక్షన్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 4వ వార్షికోత్సవం, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల సందర్భంగా సరికొత్త కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఓ ఫ్యామిలీ షాపింగ్కు వచ్చిందంటే మరో మాల్కు వెళ్లకుండానే వన్ స్టాప్ షాపింగ్ మాల్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని కస్టమర్లు అంటున్నారు. న్యూ కలెక్షన్స్తో పాటు సాంప్రదాయ దుస్తులు కూడా అతి తక్కువ ధరలకే అందిస్తున్నారని చెప్పారు. మళ్ళీ ఇక్కడికే షాపింగ్కి రావాలని నిర్ణయానికి రావాల్సిందేనని చెబుతున్నారు. జగదంబ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కలెక్షన్స్ అన్ని చాలా బాగుంటాయి. తక్కువ ప్రైజెస్ నుంచి ఎక్కువ ప్రైజెస్ కాకుండా కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. 100 నుంచి 1 lakh వరకు కూడా ఉన్నాయి. అండ్ కస్టమర్స్ రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చూపించే పద్ధతి కానీ చాలా చాలా బాగుంది. ప్రతిసారి ఇక్కడ షాపింగ్కి వస్తాము అండ్ కలెక్షన్స్కి వెళ్ళదు, అన్నీ చాలా బాగున్నాయి. మేము యాక్చువల్లీ చాలా షాపింగ్ మాల్స్ తిరిగాము, కానీ సౌత్ ఇండియాకి వచ్చిన తర్వాత వీఆర్ వెరీ ఇంప్రెస్ and we feel one roof, under one roof everything is available and collections kuda very good. We are very happy with this shopping, South Indian shopping. సారీస్ అన్ని బాగానే ఉన్నాయి. సారీ తీసుకుంటున్నాం, ఇంకా తీసుకున్నాం. పాపకి టాప్స్, బాబుకి డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాం. ఎవ్రీ ఇయర్స్ ఇక్కడికి వస్తూ ఉంటాం. బాగానే ఉన్నాయి. ఫ్యామిలీ అంతా ఇక్కడే బాగుంది, చాలా గుడ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ స్టేబుల్. అంటే ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి విచ్ ఐ ఫీల్ కంఫర్ట్. అండ్ నేను 2 years నుంచి ఇక్కడే అన్ని షాపింగ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ట్రెండీ మోడల్స్ ఏమైనా ఉంటాయో మీకు అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఐ ఫీల్ సో కంఫర్టబుల్. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం. చాలా ట్రెండీ డ్రెస్సెస్, ఉమెన్స్ కుర్తీస్, ప్లాజోస్ చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఆల్సో ఫర్ బాయ్స్ చాలా బాగున్నాయి అందరికీ. ఇంకా ఇంత కరోనా టైంలో కూడా మనకి ఇంత మంచి మోడల్స్ ఫెసిబిలిటీ ఉండడం చాలా మంచిది. సౌత్ ఇండియా అంటేనే కొంచెం అందరికీ నచ్చేటట్టు ఉన్నాయి. కుటుంబం అంతటికి సరిపడే వస్త్రాలను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వైడ్ రేంజ్లో కలెక్షన్స్ ఉంచామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాక బ్రాంచ్ల మేనేజర్ నవీన్ తెలిపారు. పండుగ సందర్భంగా అన్ని వస్త్రాలపై 50% వరకు డిస్కౌంట్ అందిస్తున్నామని చెప్పారు. దీంతో పాటు కాంబో 1+1 ఆఫర్లు ఇస్తున్నామన్నారు. విశాఖపట్నం ప్రజలందరికీ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో యానివర్సరీ మరియు పండుగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అప్ టు 50% డిస్కౌంట్ అన్ని రకాల వస్త్రాల మీద లభిస్తుందండి. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ శారీస్ వేర్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ అన్ని రకాల వస్త్రాల మీద అప్ టు 50% కాంబో ఆఫర్స్ మరియు 1+1 ఆఫర్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లందరూ కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. నాణ్యమైన వస్త్రాలు, మల్టీ బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకే లభ్యం కావడంతో కొనుగోలుదారులతో షాపింగ్ మాల్ సందడిగా మారింది. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి, వ్యాపారవేత్త గౌతమ్ అతాని, మాజీ మంత్రి గీతారెడ్డి, తమిళనాడు హైకోర్టు మాజీ జస్టిస్ కనకరాజు, సినీ నటులు సుమన్, సనాలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగత ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై దాడి చేసేవారని కఠినంగా శిక్షించేలా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని సినీ నటుడు సుమన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేవుళ్ల విషయంలో తప్పు చేసేవారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని అన్నారు. అయితే ఇప్పటికప్పుడు దోషులెవరో తేల్చడం కష్టమని, దాడుల్లో ఎవరి పాత్ర ఉందనే అభిప్రాయానికి రావడం సరికాదన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో ఆలయాల వద్ద నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏం చెప్తానంటే, విగ్రహాలని ధ్వంసం చేసే వాళ్ళు ఎవరిని చూడకుండా మనం ఎవరిని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. నా ఒపీనియన్ నేను చెప్తాను, ఇది నా సలహా చెప్తున్నాను. ప్రతి గుడిలో ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. అలాగే అక్కడ ఏంటంటే సెక్యూరిటీ మనుషులు నైట్ డ్యూటీ ఒక ఇద్దరు పెట్టాలి. అలాగే అక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే ఎవరు వస్తున్నారు పోతున్నారని చెప్పి చూడాలి. కుక్కలు ఉన్నాయి, సో కుక్కలకి ఫుడ్ పెడితే అది అక్కడ సెక్యూరిటీ ఇస్తుంది. ఇది ఒక సబ్జెక్ట్. దేవుడి విషయంలో ఎవరైతే ఇట్లా చేస్తారో తప్పకుండా దేవుడి విషయంలో ఏంటంటే వాళ్ళకి శిక్ష అనుభవించడం తప్పదు. ఈరోజు వాళ్ళు ఏదో చేసేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ డెఫినెట్గా దీని ఫలితం వాళ్ళకి ఉంటుంది. గ్యారంటీగా వాళ్ళకి ఏంటంటే శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అయితే ఏదైనా ప్రాసెస్కి డిలే అవుతుంది, లేకపోతే ప్రాసెస్కి కొంచెం లేట్ అవుతుంది అని అనుకోవడం, ఎందుకంటే ఇది అంత ఈజీగా ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఫర్ ఉదాహరణకు చెప్తున్నాను, ఈరోజు సీఎం జగన్ గారిని బ్లేమ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా తెలియదు, వాళ్ళు కావాలని అలా చేసి ఆ చెడ్డ పేరు ఆయనకు వచ్చేలాగా కూడా చేయవచ్చు, లేదా వేరే వాళ్ళు కూడా చేయవచ్చు. ఇది ఎవరిని తెలియదు. పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ లగడపాటి రాజ్ గోపాల్ కుమార్తె వివాహం తిరుమలలో అట్టహాస్యంగా జరిగింది. పలువురు ప్రముఖులు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. తిరుమలలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహ మహోత్సవానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, శ్రీనివాసులు, మాజీ మంత్రి గీతారెడ్డి, సినీ నటుడు సుమన్ తదితరులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. తిరుమలలో ఆహార పదార్థాల నాణ్యత పరిశోధన కేంద్రాన్ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. టీటీడీ కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల నాణ్యతను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు, ఆహార పదార్థాల నాణ్యత, పాలు, నెయ్యి, నూనెలు, పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను ఎలా పరిశీలిస్తారో ఆరోగ్య విభాగం అధికారులు ఈవోకు వివరించారు. అనంతరం వాతావరణ పరిశోధన కేంద్రం, పిండి మిల్లులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, విజీఓలు బాలిరెడ్డి, ప్రభాకర్లు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తున్న ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ లేబర్ యూనియన్ కే దక్కుతుందని ఉక్కు గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్యరామ్ అన్నారు. ఉక్కు నగరం సిఐటియు కార్యాలయం ఆవరణలో 2 రోజుల పాటు నిర్వహించిన యూనియన్ 40 వసంతాల 12వ మహాసభలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి అయోధ్యరామ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10 మంది కార్మికుల సభ్యత్వంతో నమోదైన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నేటికి 5,000 మందికి చేరుకోవడం అభినందనీయమన్నారు. అనేక పోరాటాలు ఫలితంగా కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చగలిగామని చెప్పారు. పోస్కోకు వ్యతిరేకంగా ఈ నెల 27న తలపెట్టిన ఉద్యమంలో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెఎం శ్రీనివాస్, జగ్గునాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మన స్లోగన్ ఏంటి? కాంట్రాక్ట్ కార్మికులని ఒక సభ్యుడు ఇంకొక సభ్యుడిని జాయిన్ చేయలేమా సిఐటిలో అని చెప్పే నినాదంతో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు ఇంకొక సభ్యుడిని మన యూనియన్లో చేరిస్తే మన సభ్యత్వం పెరిగితే, మన పోరాటాలు పెరిగితే కాంట్రాక్ట్ కార్మికులకి వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పేసి నినాదం తీసుకున్నాం. నా తాలూకా రిక్వెస్ట్ ఏంటంటే, మనం చాలా పోరాటం రాసుకున్నాం ఈ పుస్తకాల్లో. 300 రూపాయలు మాత్రం పెంచడం కోసం 15 రోజుల పాటు మే నెలలో ఒక వీరోచితమైన పోరాటం చేశాం. దానిలో ఐఎన్టీసీ, టీఎన్టీసీ మేనేజ్మెంట్ పంతం చేరింది. రామతీర్థం ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాస సరస్వతి డిమాండ్ చేశారు.
ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమన్నారు. హిందూ తత్వంపై నిజంగా నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పదవికి రాజీనామా చేయాలన్నారు. రోజు రోజుకి దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటనపై తక్షణమే సిబిఐతో విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీరామ్మూర్తి, పివి రామ్ తదితరులు పాల్గొన్నారు. రామతీర్థంలో ఒక మర్యాద పురుషోత్తమ రాముడు, ఒక ధర్మానికి ప్రతిరూపం, ఒక ఆదర్శానికి నిలువెత్తు, ఒక దైవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కంఠాన్ని అత్యంత దారుణంగా శిరస్సును ఖండిస్తే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఏమయ్యారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమయ్యింది? బాధాతప్త హృదయాలతో యావత్తు రాష్ట్రంలో ఉండేటువంటి కోట్లాది మంది హిందువులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి హిందువులందరూ కూడా గుండెలు పగిలి ఆక్రోశాలతో, ఆర్తనాదాలతో, బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విలపిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో హిందువులుగా మేము ఈ ప్రభుత్వానికి మెజారిటీ ఇచ్చాము, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని, దేవాలయాలు కాపాడుతామని. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పుష్కరాల సమయంలో కొన్ని ఆలయాలకి ఆ రోజు తొలగించినప్పుడు ఇప్పుడు ఉండేటువంటి అధికారులు ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఆ రోజు కూడా వేదిక మీద ఉండి తప్పనిసరిగా కూల్చివేసినటువంటి గత ప్రభుత్వం దేవాలయాలన్నీ కూడా మేము బాగు చేస్తాము, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని హామీ ఇస్తే అందరూ కూడా నమ్మి ఈ రోజు అఖండమైన మెజారిటీ ఇస్తే వాడు తమ్ముడు వీడు అంబుజాక్షుడు అనే చందముగా అత్యంత ఒక దమన నీతితో ఘోరాతి ఘోరముగా ఈ రాష్ట్రంలో నిరాటంకముగా ఆనాడు చరిత్రలో మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి, ఔరంగజేబు ఇటువంటి ఒక మహమ్మద్ పాలకులు దేవాలయాన్ని ఎంత ఛిద్రం చేశారనే చరిత్ర చదువుకుంటున్నాము. అంతకంటే దారుణముగా వారానికి ఒక దేవాలయం, రోజుకు ఒక విగ్రహం, పూటకు అపచారం, ఈ విధముగా హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కుట్రలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తకుండా మౌనం వహిస్తూ కనీసం ముఖ్యమంత్రి మాట్లాడరు, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరు, అధికారులు మాట్లాడరు. ఏమేనంటే పిచ్చి వాళ్ళంటారు, మతి స్థిమితులు లేని వాడు చేశాడంటారు, ఎవడో ఆకతాయి చేశాడంటారు. ఈ విధముగా హిందూ సమాజాన్ని గత 19 నెలల నుండి సుమారుగా ఈ ప్రభుత్వం హిందుత్వాన్ని పిచ్చివాళ్ళగా, హిందువులు పిచ్చివాళ్ళగా పరిగణలోకి తీసుకొని మమ్మల్ని పిచ్చివాళ్ళగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు రామతీర్థంలో 28వ తేదీన దుర్ఘటన జరిగితే విజయనగరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మన రాష్ట్రానికి ఉండేటువంటి మన వెల్లంపల్లి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారే. అయ్యా ఇన్ఛార్జ్ మంత్రి గారు, మీకు ఈ దుర్ఘటన మీకు వినబడలేదా, కనబడలేదా? ఇప్పుడా మీరు కళ్ళు తెరుస్తారు? తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. గాజువాక బీసీ రోడ్లో శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిగింది. 76వ వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ దంపతులు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలో కళ్యాణం జరిగింది. పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. 13వసారి కళ్యాణాన్ని నిర్వహించడం విశేషం. కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. 13 ఏళ్లుగా దొడ్డి రమణ దంపతులు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, నక్కా వెంకటరమణ, తాతారావు తదితరులు పాల్గొన్నారు. పరిసమాప్తి కావాలని స్వామి యొక్క కళ్యాణ హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేక దేవుడు పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ తీరుపై మండిపడ్డ మంత్రి వేణుగోపాలకృష్ణ. వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డ 3 నిందితులు అరెస్ట్. దుర్వ్యసనాలకు లోనై దాడికి దిగారన్న క్రైమ్ ఏడీసీపీ సురేష్ బాబు. విస్తృత శ్రేణిలోని వస్త్ర సోయగాలతో ఆకట్టుకుంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామన్న మేనేజర్ నవీన్. దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సినీ నటుడు సుమన్ డిమాండ్. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.